వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. దిస్ ఇస్ సంతోషి. ప్రస్తుతం మనం ఐలోన్ జాతరలో ఉన్నాము. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతర అయితే అంగరంగ వైభవంగా జరగబోతుంది. ప్రస్తుతం మనం ఐలోన్ దేవాలయం వద్ద ఉన్నాము. అర్చకులు అయితే మనతో ఉన్నారు. దేవాలయానికి సంబంధించిన కొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాము. నమస్తే అయ్యగారు. ఆయుష్మాన్ భవ. అయ్యగారు, అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఐనవోలు గ్రామవాసాయ శర్వాయ శిశిమౌలయే శ్రీమన్ మైలారు దేవాయ శుభదాయాస్తు మంగళం. ఈ ఐనవోలు మల్లికార్జున స్వామివారి దేవస్థానము 9వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఆలయం. పశ్చిమ చాళుక్యులలో 6వ రాజు అయినటువంటి విక్రమాదిత్యుని యొక్క మంత్రి అయ్యనవ్రోలు అనేటువంటి మంత్రి ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అదే దాన్ని అనుసరిస్తూనే ఈ గ్రామం పేరు కూడా ఐనవోలుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. అయితే ఈ ఆలయాన్ని అష్టభుజ ఆకృతిలో అంతర్గత ప్రదక్షిణ మార్గాన్ని నిర్మించి అష్టోత్తర శతస్తంభ నిర్మిత ఆలయంగా ఈ ఆలయాన్ని అత్యంత అద్భుతంగా కట్టడం జరిగినది. ఈ ఆలయంలో ఉన్నటువంటి మూలమూర్తులు ఏవైతే ఉన్నాయో మైలార్లింగ మూర్తులు అంటారు. అంటే మలహార స్వామిగా పిలుస్తాము మనము. మల్లికార్జున స్వామి ఖండేలరాయుడుగా ఈ ఆలయంలో ప్రతిష్ట చేయబడి ఉన్నాడు. అలాగే అమ్మవార్లు పార్వతీ అమ్మవారుగా మనకు బలిజ మేడలదేవి అమ్మవారు, గొల్లకేతమ్మ అమ్మవారు మనకు గంగా మాతగా మనము భావన చేసుకోవచ్చు. అలాగే అవతారం మార్పు ఉంది కాబట్టి అవతారం మారినప్పుడు స్వామివారి అమ్మవార్ల యొక్క పేర్లు మారుతాయి కాబట్టి ఇక్కడ మనము ఆ పేర్ల మార్పు కూడా గమనించవచ్చు. శివుడే పార్వతీదేవి గంగామాతే, కానీ అవతారం మారింది కనుక ఖండేలరాయుడు, బలిజ మేడాలదేవి, గొల్లకేతమ్మ అని మనము పిలుస్తూ ఉన్నాము. ఈ ఆలయంలో ప్రప్రథమంగా అష్టోత్తర శతస్తంభ నిర్మిత ఆలయం. మనము చాలా ఆలయాలు చూస్తూ ఉంటాం. అందులో పశ్చిమ చాళుక్య యొక్క ప్రత్యేకమైనటువంటి శైలి ఈ ఆలయంలో మనం గమనించవచ్చు. 108 స్తంభాల మీద మనం ఎలాగైతే స్వామివారి అష్టోత్తర శతనామాలు ఎలాగైతే మనం జపం చేస్తూ ఉంటామో అదే భావనగా ఈ ఆలయంలో కూడా ఒక్కొక్క స్తంభం కూడా స్వామివారికి సంబంధించినటువంటి నామాన్ని ప్రతిబింబించేలాగా అష్టోత్తర శతస్తంభ నిర్మాణం ఈ ఆలయంలో జరిగింది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ ఆలయ ప్రహరీ గోడ కూడా మనకు చాలా ఎత్తులో కట్టడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఏంటంటే పటిష్టమైనటువంటి భద్రత ఆ కాలంలోనే ఆలయానికి ఇవ్వాలి అనేటువంటి దృఢ సంకల్పంతో పశ్చిమ చాళుక్యులు ఈ ఆలయం అంతా కూడా అత్యంత ఎత్తులో భారీగా ప్రహరీ గోడ నిర్మించడం జరిగింది. తర్వాత 11వ శతాబ్దంలో మరలా ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి కాకతీయులు ఈ దేవాలయానికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ విగ్రహాలు ఆలయాన్ని అంతా కూడా పరిశీలించడం జరిగింది. అయితే వారికి ఎలా అనిపించింది అంటే లింగ ప్రతిష్టాపన అనేది చేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కాకతీయులు శివరాజ్యులు ఏ ఆలయంలో చూసుకున్నా కూడా మనకి శివలింగాల ప్రతిష్టాపన చేస్తూ వారు వెళ్ళారు. అయితే ఇక్కడ వెనకాల ఉన్నటువంటి మూలమూర్తి విగ్రహము స్వామివారు ఖండేలరాయుడు శరీరాకృతిలో ఉండడం జరిగింది. శాస్త్ర ప్రకారం ఏంటి అంటే శరీరాకృతిలో ఉన్న విగ్రహాలను ముట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకు ముట్టుకోవడానికి వీల్లేదు అంటే భక్తి పారవశ్యంతో తన్మయత్వంతో మనము విగ్రహాలను పట్టుకున్నప్పుడు ఎక్కడైనా చిన్న కించిత్తుగా ఏదైనా తప్పు జరగడం కానివ్వండి, దోషాలు జరగడం కానివ్వండి, అలాంటివి దొరలకుండా ఉండడం కోసము శరీరాకృతిలో ఉన్నటువంటి విగ్రహాలను ముట్టుకోవడానికి వీల్లేదని శాస్త్రం చెప్పడం జరిగింది. అయితే మరి ఆ స్వామివారిని సేవించుకోవాలి అని అంటే శివుడు అభిషేక ప్రియుడు కదా, కాబట్టి అదే మల్లికార్జున స్వామివారిని మళ్ళీ లింగ రూపంలో మనం ప్రతిష్టాపన చేసినట్లయితే ఆయనకు అభిషేకం చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ అర్ధప్రాణమట్టంతో స్వామివారి ప్రతిష్టాపన చేయడం జరిగినది. అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని, అంటే స్వామివారితో అమ్మవార్లు కూడా గర్భాలయంలో ఉన్నారు కాబట్టి స్వామివారు అమ్మవార్లను కలిపి ప్రతిష్టాపన చేసినట్టుగా భావన వచ్చే విధంగా మనకి ఇక్కడ అర్ధనారీశ్వర లింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగినది. స్వామివారి బాణాకారము మనకు ఇక్కడ శ్వేతవర్ణంలో ఉంటుంది, గోధుమ వర్ణంలో ఉంటుంది. అమ్మవారి ప్రాణమట్టం సగభాగంలో పార్వతి అమ్మవారు ఉంటుంది. అలాగే బాణాకారానికి కుడివైపున చిన్నది ఇట్లా బొడ్డలాగా ఉన్నటువంటి నిర్మాణం ఉంటుంది. అందులో నీళ్లు నిలిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి అమరిక కూడా వాళ్ళు చేయడం జరిగినది.
చెప్పకనే చెప్పినట్టుగా స్వామివారు ఇద్దరు అమ్మవార్ల ప్రతిష్టాపన లింగంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి వెనకాల గర్భాలయంలో ఉన్నటువంటి 3 మూర్తుల విగ్రహాలు, కాకతీయులు చేసినటువంటి ఈ లింగ ప్రతిష్టాపన 3 కూడా మనకి యథావిధిగా గోచరిస్తూ ఉంటాయి. తర్వాత ఈ ఆలయంలో మనము గమనించినట్లయితే స్వామివారి పాదాల కింద మణిమల్లాసురుడు అనేటువంటి రాక్షసుల తలలు కనిపిస్తూ ఉంటాయి. ఎవరు ఈ మణిమల్లాసురుడు అంటే, ఆ కాలంలో మణిమల్లాసురుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుని వల్ల వరం పొంది వారి యొక్క వికృత చేష్టలతో బాగా మితిమీరిపోతున్నటువంటి సమయంలో కొంతమంది దేవతలు, మునులు, ఋషిపుంగవులు అంతా కూడా ఆ పరమశివుని మొరబెట్టుకోగా, నేను బండారు ధరించి మల్హారస్వామిగా, మల్లికార్జున స్వామిగా, ఖండిలో రాయుడిగా వస్తాను, బండారు ధరించి వచ్చి వారి యొక్క ఆగడాలను నేను అంతు చేస్తాననేటువంటి ఒక ఆకాశవాణి ద్వారా స్వామివారు ప్రజలకు ఇవ్వడం, అభయం ఇవ్వడం, అదే తదనుగుణంగా స్వామివారి జననం అంతా కూడా జరగడము. ఆ బండారు ధరించి వచ్చి మణిమల్లాసుడైన రాక్షసులను బండారు ధరించి సంహరించడం వల్ల స్వామి హైందవ ధర్మంలో మనకు ఎక్కువగా విభూతి చూస్తూ ఉంటాము, కుంకుమ చూస్తూ ఉంటాము. కానీ బండారు ధరించడం అనేటువంటిది ఈ ప్రక్రియ ఉంటుందని మాకు అసలు తెలియలేదు. కానీ సరే, మీ చేతిలో అంతర్ధానం కావడానికి, చావు పొందడానికి మాకు ఎటువంటి సంశయం లేదు. కానీ మీది ఏదైతే అవతారం చాలిస్తున్నటువంటి సమయం లోపల మా తలలు మీ పాదాల కింద ఉండాలి స్వామి అని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం, స్వామివారు తదాస్తు అనడం. అదేవిధంగా ఇక్కడ చూసినటువంటి ప్రతిమలు, మన ప్రతిష్టా విగ్రహాలు చూసినట్లయితే వారి తలలు కూడా స్వామివారి పాదాల కింద మనం చూడవచ్చు. అలాగే ఇక్కడ జాతర మనకు సంక్రాంతి నుండి ఉగాది వరకు 3 నెలలు కూడా ఇక్కడ జాతర కాలంగా నిర్ణయించడం జరిగినది. ఇక్కడ మొక్కుబళ్ళు చూసినట్లయితే మనకు వేరే ఆలయాలలో అర్చన, అభిషేకాలు, కళ్యాణాలు ఇలాంటి మొక్కుబళ్ళే ఉంటాయి. ఇది మొక్కుబడి జాతర అంటారు. ఇది మొక్కుబడి జాతరలు చాలా వేరేగా ఉంటాయి. ఇక్కడికి వస్తే నిద్ర చేసిన దగ్గర నుండి తడిబట్ట స్నానాలు చేసి వరం పట్టడాలు కానివ్వండి, ఒంటి నిండా బండారు పూసుకొని నిమ్మకాయతో ఒడిలో పెట్టుకొని స్వామివారి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఒడిబట్టడం కానివ్వండి, తర్వాత బోనాలు అంటే స్వామివారికి నివేదన, కళ్యాణం అంటే పట్నం అంటే కళ్యాణము, పట్నము, బోనాలు, తర్వాత అభిషేకాలు, స్వామివారికి కూడని కడుతూ ఉంటారు, విశేషంగా ముడుపులు కడుతూ ఉంటారు, తల వెంట కలుస్తూ ఉంటారు. తర్వాత ఈ 3 నెలల కాలంలో కూడా భక్తులు చాలామంది స్వామివారి విగ్రహాలతో ఉన్నటువంటి రథసేవని స్వయంగా వాళ్ళు చేత్తో లాగుతూ స్వామివారికి సేవ చేస్తూ ఉంటారు. బాసింగాలు, కళ్యాణం కోసం బాసింగాలు కడుతూ ఉంటారు. సంతానం అయిన తర్వాత వాళ్ళకి తొట్టెలు, స్వామివారికి తొట్టెలు సమర్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి అని అంటే, ఇక్కడ ప్రతిష్టాపన చేసినప్పుడు లింగంలో అంతా కూడా కృష్ణశిలతోనే చేస్తూ ఉంటారు, బాణాకారము, ప్రాణమట్టం. కానీ ఐనవల్లో మీరు గమనించినట్లయితే కొంత గంధం వర్ణంలో ఉంటుంది. కొంచెం గంధం వర్ణం ఎందుకు ఉంటుందంటే, కుజగ్రహానికి సంబంధించినటువంటి శక్తి నిమిడీకృతం చేసి ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపన చేసినట్లుగా మనం భావించాలి. అందుకే అది గమనిస్తే మనకు అర్థమవుతుంది, కళ్యాణానికి, ఆరోగ్యానికి, సంతానానికి సంబంధించినటువంటి చీడపీడలను దూరం చేసేవాడు కుజుడు. కాబట్టి ఈ లింగానికి మనం అభిషేకం చేసుకున్నట్లయితే సంతానం కాని వాళ్ళకి సంతానం అవుతుందని, కళ్యాణం కాని వాళ్ళకు కళ్యాణం అవుతుందని, శరీర ఆరోగ్య స్థితి బాలేని వాళ్ళకి శరీర ఆరోగ్య స్థితి కూడా మెరుగుపడుతుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసము మనం ఐనవలకు వస్తే కనుక మనకు అర్థమవుతుంది. చాలా భక్తులను కూడా మనము అదేవిధంగా చూస్తూ ఉంటాం ఇక్కడ. అయ్యగారు, మరి ఈ జాతర, ఇప్పుడు జాతర రాబోతున్నది కదా, మరి ఎందుకని ఇది సంక్రాంతి, ఉగాది మధ్యలోనే జరుగుతుంది? అంటే దీనికి ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి అసలు? అయితే సంక్రాంతి కాలంలోనే మనకు ఎందుకు జాతర నిర్వహించాల్సి వస్తుంది అంటే, మనము గమనిస్తే ఖరీఫ్, రబీ సీజన్లలో సంక్రాంతి సీజన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి సీజన్. ఇది ఈ సమయంలోనే రైతులందరికీ కూడా పంట చేతికి వస్తూ ఉంటుంది. వాళ్ళు పండించినటువంటి క్రాప్ అంతా కూడా చేతికి వస్తూ ఉంటుంది. పత్తి కానివ్వండి, వరి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా చేతికి వచ్చి వాళ్ళు మార్కెటింగ్ చేసుకున్న తర్వాత కొంత ద్రవ్యము వాళ్ళ ఇంటికి చేరుకునేటువంటి సమయం ఇదే. కాబట్టి మొక్కులు చెల్లించుకోవాలి అంటే భక్తుని దగ్గర ధనం ఉండాలి, వాళ్ళ ఇంట్లో ధాన్యం ఉండాలి, అప్పుడే వాళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లి స్వామివారికి కూడా మొక్కులు చెల్లించుకుంటారు అనేటువంటి విశ్వాసంతో పూర్వం నుండి కూడా అదే వస్తుంది. అందుకే మనం ఇక్కడ చూసినట్లయితే పట్నం వేసేటువంటి వాళ్ళు వరి నూక తీసుకొస్తారు. తర్వాత ఆకులతో, మనకు తంగేడు ఆకులతో కానివ్వండి, వరి ఆకులతో కానివ్వండి పిండి తీసుకొస్తారు. పిండి తీసుకొచ్చి అక్కడ పట్నం మీద ముగ్గు వేస్తారు.
పట్టం అంటే చెప్పా కదా కళ్యాణమని. అలాగే వాళ్ళు సొంతంగా చేసినటువంటి ఏవైతే పంట సామాగ్రి ఉందో వాటిని తీసుకొచ్చేసి స్వామివారికి వరి గెలలు కడతారు, మొక్కజొన్న కంకులు తీసుకొస్తారు స్వామివారికి, అలాగే పత్తి కూడా తీసుకొచ్చి స్వామివారికి ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చెప్పగానే ఏం చెప్పారు, మన సాంప్రదాయము ఏం చెప్తుంది, మన దగ్గర ద్రవ్యం ఉంటేనే కదా స్వామివారికి మనం అన్నీ కూడా మొక్కులు చెల్లించుకోగలుగుతాము. కాబట్టి ఈ సమయంలోనే రైతులు, ఎందుకంటే కూడా రైతులకు సంబంధించినటువంటి సాంప్రదాయం ఉంది కదా ఇక్కడంతా కూడా. కాబట్టి అందరి దగ్గర ద్రవ్యం ఉండేటువంటి సమయం సంక్రాంతి. కాబట్టి సంక్రాంతి సమయం నుండి ఉగాది వరకు కూడా మనము ఈ సట్టేడు వారాల జాతర అని అంటారు, సట్టేడు వార జాతర అని అంటారు దీన్ని కూడా. కాబట్టి ఈ సంక్రాంతి నుండి ఉగాది వరకు వచ్చేటువంటి కాలంలో ప్రతి ఆదివారం బుధవారం ఇక్కడ వారాలుగా కొనసాగుతూ ఉంటాయి. అయ్యగారు, భక్తులు పట్నాలు వేస్తారు కదా, అది మళ్ళీ ఒగ్గు పూజారులతోనే పట్నాలు వేపిస్తారు, ఎందుకని మరి? అది జానపదులకు సంబంధించినటువంటి ఒక ఇతివృత్తాంతం ఉంటుంది. మల్లికార్జున స్వామి వారిని మనం ఎలా అయితే మల్లికార్జున స్వామి వారిని శైవ పద్ధతిలో మనము శివుడు అని చెప్పేసి మనం ఎలా అయితే చెప్పుకుంటామో, తెలంగాణ అంటేనే జానపదులకు పెట్టింది పేరు. జానపదులలో ఒగ్గు పూజారులు వారి యొక్క కథలో ఏదైతే ఉంటుందో దాన్ని పాట పాడుతూ స్వామివారిని పొగుడుతూ, అయ్యా నువ్వు ఇంత గొప్పవాడివి స్వామి, నువ్వు ఇలా వచ్చావు స్వామి, నీకు ఇలా బండారు తెచ్చాము స్వామి అని చెప్పేసి వాళ్ళు మంత్ర రూపంలో కాకుండా ఒక పాట రూపంలో స్వామివారిని కొలుస్తూ అత్యంత గొప్పగా స్వామివారి యొక్క మహత్యాన్ని వివరిస్తూ అక్కడ పట్నాలు వేస్తూ ఉంటారు. దానికి మంత్రంతో సంబంధం లేదు. పోచమ్మ గుడి దగ్గరలో ఉన్నది కదా, మల్లన్న స్వామి దగ్గరలో ఉన్నది, మరి ఆ ఆలయంకును ఈ ఆలయంకి ఏమైనా సంబంధం ఉన్నదా? మల్లికార్జున స్వామి వారికి తోబుట్టుగా ఎల్లమ్మను మనం భావిస్తాం మన సంస్కృతిలో. అందుకే చాలా ఆలయాల్లో చూసినట్లయితే శివాలయాల్లో స్వామివారి ఆలయాలతో పాటు అమ్మవార్ల ఆలయాలు కూడా ఉంటుంటాయి. అయితే మల్లికార్జున స్వామికి చెల్లెగా మనము ఎల్లమ్మ అమ్మవారిని కొలుస్తున్నాము. కాబట్టి స్వామివారికి ఆలయానికి నైరుతి భాగం లోపల ఎల్లమ్మ అమ్మవారు కూడా మనం నిర్మించి ఉన్నాము. అక్కడ 2 బోనాలు వండుతారు, మల్లికార్జున స్వామికి ఎల్లమ్మకి. ఎల్లమ్మ బోనాన్ని తీసుకొచ్చేసి అక్కడ అమ్మవారికి బలి నివేదన ఇవ్వడం జరుగుతుంది. మల్లన్న గుట్ట గురించి మీరు ఏమైనా చెప్తారా? ఆ గుట్టకి ఏమైనా ప్రత్యేకత ఉందా? అక్కడ వాస్తవానికి చారిత్రక ఆధారాలను మనం బేస్ చేసి చూస్తే, అంటే అకార్డింగ్ టు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నివేదిక ప్రకారంగా మనం చూసినట్లయితే పైన సైనిక పఠాలము ఉన్నట్టుగా, తర్వాత ఏదో పంచక్షేత్రాలను పంచ ఆలయాలను చిన్నగా ఏదో వాళ్ళు నిర్మించదలిచారు అని ఉన్నట్టుగా అక్కడ వాతావరణాన్ని చూసి చెప్పారు. కానీ అక్కడ ఎటువంటి ఆలయానికి సంబంధించినటువంటి నిదర్శనాలు కానివ్వండి, విగ్రహాలు కానివ్వండి అక్కడ మనకేం కనిపించవు. బహుశా ఎందుకు అనంటే వాళ్ళు కాకతీయులు కన్నా ముందే ఈ ఆలయం ఉంది కనుక, ఇక్కడ మనకు ఆల్రెడీ ఆలయం ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ కట్టాల్సిన అవసరం రాలేదు వాళ్ళకి. అక్కడ పైన చూసినటువంటి నిర్మాణాలన్నీ కూడా కాకతీయుల కాలంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి కాకతీయులు వచ్చినా కూడా ఈ ఆలయాన్నే చూశారు. కాకపోతే ఆ గుట్టకు సంబంధించిన ఏదైనా రాతితో చుట్టూ ఉన్నటువంటి ఈ ఏవైతే ఆర్చిగేట్లు ఉన్నాయో, అదే వాటిని కీర్తి తోరణాలు అంటారు, కాకతీయ రాజ్యానికి సంబంధించిన కీర్తి తోరణాలు అంటారు. వాటికి ఏదైనా వాడి ఉంటే వాడి ఉండొచ్చు, కానీ పైన అయితే ఎటువంటి ప్రతిష్ట జరగలేదు. నిధులు అనేటివి ఉన్నాయి ఇక్కడ, గుప్త నిధులు అనేటివి అసలు అటువంటి ప్రస్తావనే లేదు ఆయన వాళ్ళకి సంబంధించి. అది కూడా అంత కల్పిత కథ. కట్టడాల యొక్క ప్రత్యేకత ఏమైనా ఉందా అయ్యగారు? ఇంతకుముందు చెప్పిన విధంగానే 108 స్తంభాల మీద ఈ ఆలయాన్ని ఎలా అయితే కట్టారో, ఈ ఆలయం అంతా కూడా మనకు పైనుండి చూసినట్లయితే, అంటే గూగుల్ మ్యాప్లో మనం సెర్చ్ చేసి ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని కొట్టగానే మనకు మ్యాప్లో దేవస్థానం కనిపిస్తుంది. అది చూసినట్లయితే మనకు రథం ఎలా అయితే ఉంటుందో దాన్ని రథ ఆకృతిలోనే ఈ ఆలయాన్ని కట్టారు. ప్రతి ఒక్క స్తంభం మీద 108 స్తంభాలలో 108 స్తంభాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క స్తంభానికి పైన చూసినట్లయితే సర్పము కిందికి దిగుతున్నట్టుగా, మనకు తలవాల్చి కిందికి దిగుతున్నట్టుగా మనకు ఒక చక్రం కనిపిస్తుంది. అది పశ్చిమ చాళుక్యుల యొక్క గుర్తుగా మనకు శాసనాల్లో తెలియడం జరిగినది. కాబట్టి ఈ ఆలయం పశ్చిమ చాళుక్యులదని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శనం. తర్వాత ఆలయానికి తూర్పు వైపున కాకతీయులు నృత్య మండపాన్ని నిర్మించడం జరిగినది. అది చాలా భారీ రాతి స్తంభాలతో, అష్టదళ పద్మాలతో, చతుర్దళ పద్మాలతో కూడా నిర్మించడం జరిగినది. చాలా దేదీప్యమానంగా, చాలా అందంగా, చూడడానికి చాలా అందంగా ఉంటుంది అది. అయితే నృత్యకారులు ఎవరైతే మువ్వల పూజ కానివ్వండి, గజ్జె పూజ కానీ చేసుకునేటువంటి ఎవరైతే అరంగేట్రం చేయడానికి ముందు చేసేటువంటి తంతు ఏదైతే ఉందో అది ఎక్కువగా ఐనవోలు క్షేత్రంలో మంటపంలో చేస్తూ ఉంటారు. నాట్య నివేదన అనేటువంటి
ఏదైతే పద్ధతి ఉందో అది మల్లికార్జున స్వామి వారికి ఆయనకు దర్బారు అంటే ఆయన మల్లికార్జున స్వామి వారికి ఖండేరు రాయడం అంటే రాజే కదా, అంటే చేతిలో ఖడ్గమే ఉంటుంది. రాజుగారికి దర్బారులో నృత్యాది గానాది గీతాలు ఇవన్నీ కూడా తనకి సంతోషపరుస్తాయి కాబట్టి ఆయన దర్బారుకు ముందు ఉన్నటువంటి నృత్య మండపంలో నాట్య నివేదన చేసి ఆయనను సంతృప్తిపరిచేవారు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. విన్నారు కదా, ఇది ఆలయం యొక్క ప్రత్యేకత మరియు చరిత్ర. ఐలోను మల్లన్న దేవాలయం యొక్క ఈవో నాగేశ్వరరావు గారు అయితే ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో దేవాలయానికి సంబంధించిన కొన్ని విషయాలను అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ సంవత్సరం జాతర ఎలా ఉండబోతుంది? గతంలో కరోనా వల్ల ఎక్కువగా జాతర సరిగా జరగకపోయేది. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఈ సంక్రాంతి నుంచి ఉగాది మధ్యలో జరిగే జాతర ఎలా ఉండబోతుంది? ఒక మల్లికార్జున స్వామి 2024 సంవత్సరం సందర్భంగా వస్తున్న భక్తజనానికి కూడా స్వాగతం సుస్వాగతం. అదే మాదిరిగా వచ్చేసి మనకు సంక్రాంతి నుంచి ఉగాది వరకు 3 మాసాల జాతర జరుగుతుంది. ప్రతి ఆదివారం బుధవారం కూడా భక్తులు విపరీతంగా రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చేది ఉంది కాబట్టి దాని గురించి మేము కూడా ప్రత్యేకంగా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శానిటేషన్ పరంగా కూడా సిబ్బందిని కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. అదే మాదిరిగా వచ్చేసి మనకు పోలీస్ సిబ్బందిని కూడా ఎక్కువ మొత్తంలో డిప్యూటేట్ చేసుకోవడం జరిగింది. మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం కూడా తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా వచ్చేసి మనకు హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకు ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే 15 డిపార్ట్మెంట్ల అధికారులు అందరితోటి కూడా సమీక్ష సమావేశంలో మేము వారితోటి కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క జాతర విజయవంతమయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడు ఈ జరగబోయే జాతరకు సుమారుగా ఎంతమంది భక్తులు రాబోతున్నారు? గతంలో వచ్చేసి మనకు సుమారుగా 4 నుండి 5 లక్షల వరకు ఈ 3 రోజుల ఉత్సవాలలో రావడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనకు మేడారం సమ్మక్క జాతర ఉండడం వల్ల అత్యధికంగా వస్తారని భావిస్తున్నాం. సుమారు ఒక 6 నుంచి 7 లక్షల వరకు రావచ్చని అంచనా వేస్తున్నాం. వారికి తగ్గట్టు కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి సీఎం గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం పలికారు కదా, మరి వస్తున్నారా? మరి సీఎం గారు ఏంటంటే పాదయాత్రలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అది అటు విషయాన్ని కూడా నిన్న కూడా సీఎం గారికి గుర్తు చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా నేను వస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఏ డేట్ అనేది కూడా ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయిన తప్ప మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఎలక్షన్కి ముందు సీఎం గారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నారు కదా, మరి అందుకోసం కానీ మళ్ళీ సీఎం గారు ఇక్కడికి రాబోతున్నారా? ఇదే విషయము నిన్న సీఎం గారిని కలిసినప్పుడు మా అర్చక స్వాములతోటి స్వామివారికి సీఎం గారికి ఆశీర్వచన ఇవ్వడం జరిగింది. ఈ విషయము మీరు పాదయాత్రలో వచ్చారు సార్, మన స్వామివారిని దర్శించుకోవడం జరిగింది కాబట్టి ఈసారి సీఎం హోదాలో మీరు మొట్టమొదటిసారిగా మా దేవాలయానికి రావాల్సిందిగా అని విజ్ఞప్తి చేయడం జరిగింది. దీన్ని సానుకూలంగా స్పందించారు. వస్తా అని చెప్పడం జరిగింది. డేట్ మాత్రం ఏది అనేది కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయిన పిదప మీ అందరికీ నేను తెలియజేస్తాను. మరి విన్నారు కదా, భక్తులందరికీ కూడా ఎటువంటి అన్ని సదుపాయాలు ఇవ్వబోతున్నారు. సీఎం గారు కూడా కంపల్సరీ వస్తారని అనేది చెప్తున్నారు. మరి ఇక్కడ మల్లన్న దేవాలయంలో ఎక్కువగా బోనాలును పట్నాలు వేయడం అయితే జరుగుతుంది. మరి ఈ పట్నాలు ఎవరంటే ఒగ్గు పూజారులే వేస్తారు. వాళ్ళు కొన్ని పాటలతో అలా పూజ చేసి భక్తులకు పూజ చేస్తారు. మీ పేరు? నా పేరు సంపత్. ఒగ్గు పూజారి అని అంటారా? ఒగ్గు పూజారి
మేము అంటే ఏం పాటలు పాడతారు పూజ అయ్యే టైంలో? మీరు ఏం పాటలు పాడతారు? అసలు ఏం పూజ చేస్తారు మీరు? అంటే మీ ప్రత్యేకత ఏంటి? మల్లన్న దేవుని పుట్టింది, మల్లన్న దేవుని పట్నాలు వేసుకుంటారు కాబట్టి భక్తులు మొక్కుకొని పట్నాలు వేసుకుందానికి వస్తారు. వస్తే మల్లన్న దేవుని పాటలు పాడి మేము మల్లన్న దేవుని అది అక్షంతలు వేసి కళ్యాణం చేస్తాం. మల్లన్న దేవుని అది మేము పట్నాలు వేస్తాం. వేసి మల్లన్న దేవుని చరిత్ర అన్నది ఆ పాటలు పాడింది కదా, మేము ఆ దేవుని దగ్గర ఐలోని దేవుని దగ్గర మేము పట్నాలు వేసుకుంటాం. మా కష్టం తీర్పాలి దేవుడా అని మల్లన్న దేవుని మొక్కుకొని వస్తారు. వచ్చి ఈడ పట్నం వేసుకుంటారు. అంటే కోరికలు తీరిన తర్వాతనే పట్నం వేయడం అనేది జరుగుతుందా, లేకుంటే తీరక ముందే మొక్కుకొని వస్తారు. ఇక కోరికలు నెరవేర్చాలని చెప్పాను, మొక్కుకొని వచ్చి ఇక్కడ పట్నాలు వేసుకుంటారు. తీరిన తర్వాత ఇక్కడ పట్నం తీరకుండా ఇక్కడ వేసుకుంటారు. అట్లా శ్రీ మల్లికార్జున దేవస్థానంలో ఒగ్గు పూజలు అనేది 250 మంది ఇక్కడ వర్కౌట్ చేస్తాం మేము. మా తాతల ముత్తాతలనే దాదాపు ఒక 5-6 తంతలుగా పోయిన కాంచి వెళ్ళి ఆ పురాణ చరిత్ర ఏంటంటే మల్లికార్జున స్వామికిను గొల్లకేతమ్మకు మేడదేవికి పెళ్లి చేసినట్టుగా లగ్గం నాగవేలు మనం ఎట్లా చేసుకుంటామో ఆ మల్లన్న కూడా అదే కళ్యాణం ప్రకారం చేయించి అప్పుడు వాళ్ళ భక్తులకు అనేది కోరికలు ఏమైనా ఉంటాయంటే ఓ అబ్బాయికి పెళ్లి కావాలని ఉంటుంది, ఓ అబ్బాయికి నౌకరు కావాలని ఉంటుంది, ఓ అబ్బాయికి బోర్ వేయాలని ఉంటుంది, ఇల్లు కట్టాలంటుంది. వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటే ఇక్కడికి వచ్చి జోడపట్నం అనేస్తారు, లేకపోతే ఒంటిగా కుండకాడపట్నం అనేస్తారు, నదరపట్నం అనేస్తారు. ఇంకా అంతకన్నా కావాలంటే పెద్దపట్నం అని ముఖ మండపం పట్నం అని పెద్దపట్నం అక్కడ మండపం వేసుకుంటారు. వాళ్ళ కోరికలు ఏది అనుకున్న కోరిక నెరవేరుతూనే ఉంటుంది. పబ్లిక్ కూడా మునుపటికన్నా స్థానంగా పెరిగిపోతూనే ఉంటుంది. ఐలోని మల్లికార్జున స్వామి అంటే ఆయన ఎంతవరకు కంటి చూపు ఎంతవరకు ఉన్నదో అంతవరకు విలువెల్చినంతగా ఎక్కడెక్కడే రాజ్యాలు కూడా తరలి వచ్చి చేసిపోతారు. ఇంకా 4 రోజుల్లో 14వ తారీఖు భోగి అనేది ఉంటుంది. ఆ భోగి అనేది 14, 15, 16 వరకు లాస్ట్ 3 రోజులు అంతులేని జనం. ఇక్కడి నుంచి దాదాపు ఒక 6-7 కిలోమీటర్ల దూరం కూడా జనం పోతుంది. పబ్లిక్ అంటే అతికే బాగా పబ్లిక్ వస్తుంది. ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు. అంత ఆరంభంతోని బండ్లు మళ్ళీ పోతే పండుగ అంటే బండ్లు కడతారు ఊళ్ళోళ్ళు. ఇక ఈడ ఉన్న వాళ్ళు ఏది రెడ్డోళ్ళు ఎల్మోళ్ళు కలిసి ప్రసాదం ఏది రథం బండి అని ఉంటుంది. ఆ రథం బండి ఈ బండ్లు తిరిగిపోయిన తర్వాత ఆ రథం బండి కూడా పలారంతో వచ్చి 3 చుట్టాల ఆ పలారం అనేది అయిపోవాలి. ఆ 3 చుట్టాలతో ముగింపి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. పండుగ అంటే అతిపెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ అతిపెద్దది. మల్లికార్జున స్వామికి పండుగ చేయడం అంటే కొమ్మిరెల్లి మల్లన్న అంటే శివరాత్రి పెద్దది, ఐలోని మల్లన్న అంటేనో ఈ సంక్రాంతి పెద్దది. కొమ్మిరెల్లి కొద్దిగా హంగామం ఎక్కువ ఉంటుంది. సిటీ ఎందుకంటే హైదరాబాద్ సికింద్రాబాద్ సత్యమాతి దేవుడైన రామ రామ సామిగురుడు మల్లయానే రామ రామ కోరినోగా వారి కల్లా రామ రామ కొడుకులోడి గడినాడా రామ రామ అడిగినోగా వారి కల్లా రామ రామ బిడ్డలోడి గడినాడా రామ రామ వాడవాడా తిరిగినాడా రామ రామ వారి భక్తి కన్నాడేమి రామ రామ విల్లు తిరిగినాడా రామ రామ వీరి భక్తి కనడేమి రామ రామ భగవంతుడు మల్లయ్యను విన్నారు కదా, ఇది ఒగ్గు పూజారుల ప్రత్యేకత. మరి దాదాపుగా ఈ పూజ అనేది గంట పాటు కేటాయిస్తారన్నమాట. మరి దీనికి కూడా ప్రత్యేకంగా పాటలు అనేవి ఉంటాయి. అంటే దేవుడికి పాట రూపంలో పూజని సమర్పిస్తారనమాట. మరి ఇది ఎవరు కూడా అంటే కోరికలు నెరవేరిన వారు ఈ పూజని ఈ పట్నం రూపంలో వేసి ఈ పూజ చేసుకుంటూ పట్నం వేస్తారు. ఇప్పుడు మనము ఐలోను మల్లన్న దేవాలయం వద్ద ఉన్నాము.
మరి అసలు ఈ ఐలోన్ జాతర ప్రత్యేకత ఏంటి, అసలు ఈ సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ జాతర ఎందుకు జరుపుకుంటారు, ఇలాంటి మరి ఎన్నో విషయాలను మనము తెలుసుకుందాము. నాతో విచ్చేయండి. ఇక్కడ మన భారీ స్తంభాలతోటి భారీగా ఏర్పాటు చేసిన నృత్య మండపం అయితే మీకు కనిపిస్తున్నది. ఇక్కడ ఏంటంటే కాకతీయ రాజులు అప్పట్లో నృత్యాల కోసమని ఈ మండపాన్ని వాడేవారు. మల్లన్న స్వామి ముందు నృత్యాలు చేసేవారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది, చూడొచ్చు మీరు కూడా. ఇప్పుడు మనం ఐలోన్ మల్లన్న గుట్ట వద్ద ఉన్నాము. పైకి వెళ్ళి మన ఐలోన్ ఊరు ప్రజలు చెప్పినటువంటి దైవ రహస్యాలను పైకి వెళ్ళి ఒకసారి మనం కూడా చూద్దాము. గుట్ట పైకి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాము. ఇప్పటివరకు అయితే ఎవరు కూడా గుట్ట పైకి వెళ్ళి మొత్తం చూసే ప్రయత్నం అయితే ఎవరు కూడా చేయలేదు. టాప్ తెలుగు టీవీ ఇప్పుడు మీకోసం చూపించబోతుంది. ఇప్పుడు మనం మల్లన్న గుట్ట వద్ద ఉన్నాము. పూర్వం ఐలోన్ ప్రజలు చెప్తున్న విషయం ఏమిటంటే మల్లికార్జున స్వామి ఇక్కడే వెలిసారట. ఇక్కడ నుంచి ఆలయం తానే స్వయంగా ఆలయం నిర్మించుకున్నారట. ఈ విషయం నందీశ్వరుడు మల్లికార్జున స్వామి యొక్క తల్లికి చెప్పగానే నందీశ్వరుని ఉగ్ర రూపంతో మల్లికార్జున స్వామి నరకడం జరిగింది. అది కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నది. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. చూసారు కదా మల్లికార్జున స్వామి ఈ నందిని ఎలా నరికేశారో ఉగ్రరూపంతో. అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి మీరు కూడా చూడొచ్చు, గుట్ట పైన ఒక కోనేరు అనేది ఉన్నది. చిన్న కోనేరు అయితే మనకు కనిపిస్తున్నది. మీరు కూడా చూడొచ్చు కోనేరు ఎలా ఉందో ఒకసారి చూడండి. మరి చూసారు కదా, ఇది ఐలోన మల్లన్న యొక్క చరిత్ర మరియు ప్రజలు చెప్పినటువంటి దైవ రహస్యాలను మీ ముందుకు తీసుకొచ్చింది మన టాప్ తెలుగు టీవీ. మరెన్నో విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన టాప్ తెలుగు టీవీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.